జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో శుక్రుడు నీచంలో ఉంటారు, దశమ స్థానంలో కేతు ఉంటారు, నవమ స్థానంలో రవి 17 ఆగస్టు నుంచి మన దశమ స్థానంలోకి వస్తారు. అష్టమ భావంలో బుధుడు ఉంటారు, అష్టమ భావంలో కుజుడు ఉంటారు. అష్టమ స్థానంలో ఉన్న బుధుడు నవభావానికి వస్తారు, 9th హౌస్కి వస్తారు ఆగస్టు 5వ తారీఖు నుంచి. మళ్ళీ ఆగస్టు 9th నుంచి 22వ తారీఖుకి మీకు బుధుడు రావడం జరుగుతుంది సింహరాశిలోకి. 9వ స్థానంలో గురువు ఉంటారు. అలాగే శని 5వ భావంలో ఉంటారు. 4వ స్థానంలో రాహు ఉంటారు. ఇది గ్రహస్థితి. వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో శుక్రుడు నీచంలో ఉండటం మూలంగా సమస్యలు అయితే వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు సప్తమాధిపతి అయిన శుక్రుడు నీచంలో ఉండటం మూలంగా మరి శని దృష్టి ఉన్న శుక్రుడు మీద ఈవెన్ గ్రహాల మీద కాబట్టి మ్యారేజ్ పరంగా సమస్యలు ఉంటాయి. చాలా చాలా జాగ్రత్త తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశం ఉంటది. వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంటది. మరీ ముఖ్యంగా 17వ తారీఖు నుంచి రవి తన సొంత ఇల్లైన సింహరాశికి రావటం మూలంగా చాలా చాలా బలంగా ఉంటాడు సింహరాశిలో రవి. దాని మూలంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి, మంచి ఫలితాలతో చూస్తారు. ఆరోగ్య పరంగా భంగం కనిపిస్తోంది, జాగ్రత్తగా ఉండే. శత్రువులు అనేవాళ్ళు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇక్కడ 6వ స్థానంలో కుజుడు అష్టమ భావంలో ఉండటం మూలంగా విపరీత రాజయోగం ఉంటుంది. మంచి ఫలితాలు చూస్తారు. కష్టపెట్టి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మాసం అనేది చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. కానీ కష్టాలు చూసిన తర్వాతే పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మీకు. విద్యార్థులకి చాలా బాగుంటుంది ఈ మాసం అనేది. కానీ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గడం లాంటివి జరుగుతాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. అదర్ అప్లికేషన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా, ధన పరంగా మాత్రం చాలా బాగుంటుంది. కుటుంబాధిపతి అయిన గురువు 9వ స్థానంలో ఉండటం మూలంగా పాజిటివ్ డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా చాలా మంచి ఫలితాలు చూస్తారు ధనపరంగా, కుటుంబ పరంగా. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.